ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేని రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో మళ్ళీ మాస్కు ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఇది ఒక విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా రూపొందుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సతీష్ కిల్లార్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో 1000 మందికి పైగా డాన్సర్లతో షూట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ పాట సినిమాకే హైలైట్ గా కానుందని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే మార్చి 27న వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని టీం ప్లాన్ చేసింది. కాగా దసరా పండుగ సందర్భంగా పెద్ది నుంచి ఓ మ్యూజికల్ సింగిల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ ఆ పాటను విన్నట్లు, అది అద్భుతంగా ఉందని మెచ్చుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొంతమంది అంతర్జాతీయ క్రికెటర్లు కూడా దానిని రీక్రియేట్ చేయడంతో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. సుకుమార్ శిష్యుడు డైరెక్ట్ చేస్తుండడంతో కథలో విలేజ్ బ్యాక్డ్రాప్, క్రికెట్, రివెంజ్ అంశాలు ఉండడంతో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం మేజర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దసరా సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వాల్తేరు వీరయ్య తర్వాత వారి రెండో కాంబో కావడం విశేషం. దీంతో దసరాకి తండ్రి కొడుకులిద్దరూ మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.